హలో, వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి. మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ యూనిట్లో 1.1 టు 1.10 టాపిక్స్ మొత్తం ఏమేమి ఉన్నాయో చూసాం కదా. సో నా లెట్స్ స్టార్ట్ దిస్ ఫస్ట్ 1.1 టాపిక్, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, ఇట్స్ కాన్సెప్ట్ అండ్ నేచర్. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 1.1 కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. ఇట్స్ ఓకే. ఇందులో మెయిన్గా ఏముంటుందంటే గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ యొక్క డెఫినేషన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ ఉంటుంది. ఈ టాపిక్స్ గురించి చూద్దాం. హియర్ ద ఫస్ట్ లైన్స్. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మన హ్యూమన్ లైఫ్ అనేది ఒక సింగిల్ సెల్తో స్టార్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అనేవి మనం పుట్టినప్పటి నుంచి మనం ఫైనల్ స్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు ఈ త్రీ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బిహేవియరిజం అంటే మీనింగ్ ఏంటంటే వన్స్ యాక్షన్స్ ఆర్ వన్స్ ఓన్ బిహేవియర్స్. అంతే కదా, మనం చేసే యాక్షన్సే అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఒక సిచ్యువేషన్కి, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మనం చేసే యాక్టివిటీస్, ఇవన్నీ బిహేవియరిజంకి మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ దేర్ ఆర్ 3 సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సన్స్ బిహేవియర్. ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ 3 ఉంటాయి. అవేంటంటే గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్. ఫస్ట్ గ్రోత్ అంటే ఏంటంటే మన బాడీలో జరిగే చేంజెస్. ఓకే, మన బాడీ ఆర్గాన్స్లో జరిగే చేంజెస్ని మనం గ్రోత్ అని అంటాం. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫిజియోలాజికల్ ఆర్ మెంటల్ ఆస్పెక్ట్స్లో జరిగే చేంజెస్ని మనం డెవలప్మెంటల్ చేంజెస్ అని అంటాం. నెక్స్ట్ మెచ్యురేషన్ అంటే ఏంటంటే ఇన్నేట్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, అంటే మనకి పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలు ఉంటాయి కదా, వాటిలో మార్పు వస్తే దట్ ఈస్ మెచ్యురేషన్. ఓకేనా. వీటి గురించి డీటెయిల్గా మనకి నెక్స్ట్ వస్తుంది. హియర్ జస్ట్ ది గివెన్ 1 లైన్ డెఫినేషన్. నెక్స్ట్ గ్రోత్ గురించి డీటెయిల్గా చూద్దాం. గ్రోత్ అంటే ఒక పర్సన్ యొక్క స్ట్రక్చర్లో కానీ షేప్లో కానీ మార్పు వస్తాయి. మెయిన్గా మీరు గ్రోత్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, హైట్లో కానీ వెయిట్లో కానీ చేంజెస్ వస్తాయి కదా. పుట్టినప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకు సేమ్ హైట్ సేమ్ వెయిట్ అయితే ఉండరు కదా, సో చేంజ్ వస్తుంది కదా, సో దట్ ఈస్ నోన్ యాజ్ ద గ్రోత్ అనమాట. నెక్స్ట్ ఈ గ్రోత్ అనేది 2 కైండ్స్ ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ గ్రోత్, ఇంకొకటి ఇంటర్నల్ గ్రోత్. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే ఏంటంటే మనకి బయటికి కనిపించే గ్రోత్ అనమాట. అంటే ఒక పర్సన్ హైట్లో కానీ వెయిట్లో కానీ మార్పు వస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ గ్రోత్ అంటాం. ఇంటర్నల్ గ్రోత్ అంటే ఒక పర్సన్ యొక్క నర్వస్ సిస్టంలో కానీ ఇంకా బాడీ లోపల గ్లాండ్స్ ఉంటాయి కదా, ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ ఇంకా వేరే గ్లాండ్స్లో కానీ మార్పు వస్తే వాటిని మనం ఇంటర్నల్ గ్రోత్ అని పిలుస్తాం. అంతే. నెక్స్ట్ గ్రోత్ అనేది ఫిజికల్ చేంజే కదా, అంటే బయటికి మనకి కనిపిస్తుంది, ఫిజికల్గా మనం దాన్ని చూడగలుగుతున్నాం. సో గ్రోత్ ఈజ్ ద ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ గ్రోత్ డస్ నాట్ ఆల్వేస్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ హ్యాపెనింగ్ అంటిల్ ద స్టేజ్ ఆఫ్ అడాలసెన్స్ అండ్ స్టాప్స్ కంప్లీట్లీ దేర్ ఆఫ్టర్. అంతే కదా, గ్రోత్ ఒక సర్టెన్ 16 ఇయర్స్ వరకు గ్రోత్ అనేది జరుగుతుంది, తర్వాత సడన్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. అడాలసెన్స్ స్టేజ్ రీచ్ కాగానే గ్రోత్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ బోత్. గ్రోత్ అనేది ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజ్, డెవలప్మెంట్ అనేది బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్ కూడా. హియర్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ కంటిన్యూస్ ఫ్రమ్ కన్సెప్షన్ టు డెత్. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగేది డెవలప్మెంట్. మనం పుట్టినప్పటి నుంచి అడాలసెన్స్ స్టేజ్ రీచ్ అయ్యేంత వరకు జరిగేదేంటి, గ్రోత్. అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి డెవలప్మెంట్ గురించి ఒక 3 డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ డెఫినేషన్స్ మొత్తం చదివి ఇదంతా గుర్తుపెట్టుకోవడం అంటే ఇంపాసిబుల్, ఎందుకంటే మనకి ఇందులో డెఫినేషన్స్ వస్తాయి, మళ్ళీ మనకి మెథడ్లో చాలా డెఫినేషన్స్.
ఓకే. So development is the complex process that unifies and analyzes both forms and functions. ఇదంతా గుర్తుపెట్టుకోకండి. జస్ట్ ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్ ఉంది అని అంటే డెవలప్మెంట్ గురించి డెఫినేషన్లో అది అండర్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్ అండర్సన్. నెక్స్ట్ ఇంకా 2 డెఫినేషన్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ రిఫర్స్ టు బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అని వచ్చింది అనుకోండి, ఎలిజబెత్ హార్లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ద చేంజ్ ఇన్ పర్సన్స్ స్ట్రక్చర్, థింకింగ్ అండ్ బిహేవియర్. ఇట్స్ కాస్డ్ బై బయోలాజికల్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. క్రాగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ యొక్క స్ట్రక్చర్లో కానీ, వాడి యొక్క థింకింగ్లో కానీ, వాడి యొక్క బిహేవియర్లో కానీ మార్పు వచ్చిందనుకో, అది డెవలప్మెంట్ అని చెప్పింది క్రాగ్ అనమాట. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్, థింకింగ్, బిహేవియరు ఇలా 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 క్యారెక్టర్స్లో చేంజ్. 3 సి అంటే 3 కదా, సో ఏబిసి అలా C³ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, C³ మనకి డెఫినేషన్ గుర్తొచ్చేస్తుంది. C³ 3 క్యారెక్టర్స్లో మార్పు వస్తుంది, అదే డెవలప్మెంట్ అని చెప్పింది క్రాగ్. నెక్స్ట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజ్ అని చెప్పింది ఎలిజబెత్ హార్లాక్. ఇంకా ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పింది అండర్సన్. అంతే. నెక్స్ట్ ఇక ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఒక డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోత్. దిస్ ఈజ్ ద చేంజ్ దట్ అక్కర్స్ ఇన్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఆర్గాన్స్లో మార్పు రావడం, డెవలప్మెంట్ అనేది ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్లో మార్పు రావడం. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి గ్రోత్ అంటే హైట్, వెయిట్, లెంత్ వీటిలో మార్పు రావడం గ్రోత్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద ఇండివిజువల్. అంటే ఫిజియోలాజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఇవన్నీ డెవలప్మెంటల్ చేంజెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇందాకనే చెప్పాను, క్వాలిటేటివ్ చేంజ్ అంటే గ్రోత్, క్వాంటిటేటివ్ చేంజ్ అంటే గ్రోత్. బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజ్ అంటే డెవలప్మెంట్. ఇంకా గ్రోత్ అనేది ఒక నారో కాన్సెప్ట్, డెవలప్మెంట్ అనేది బ్రాడ్ కాన్సెప్ట్. ఇంకా మనం గ్రోత్ అనేది ఫిజికల్గా మనం చూస్తాం, డెవలప్మెంట్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది, మనకు కనిపించకపోవచ్చు కొన్నిసార్లు. నెక్స్ట్ గ్రోత్ని మనం మెజర్ చేయగలుగుతాం, డెవలప్మెంట్ని మనం మెజర్ చేయలేము. సపోజ్ చూడండి, ఇప్పుడు హైట్ ఎంత ఉండు అని అంటే సపోజ్ 5.2 5.3 ఎంతో మనం చెప్పగలుగుతాం. వెయిట్ సపోజ్ 50 kg 60 kg అలా ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం. డెవలప్మెంట్ సపోజ్ ఎమోషనల్ డెవలప్మెంట్ తీసుకోండి, హీ ఈజ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఆర్ షీ ఈజ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఆర్ షీ ఈజ్ వీక్ ఎమోషనల్లీ అని చెప్తాం. కానీ పర్టికులర్గా మెజర్ చేసి ఇంత ఎమోషనల్గా డెవలప్మెంట్ ఉంది అని మనం మెజర్ చేయలేము. సో వీ కెనాట్ మెజర్ డెవలప్మెంట్ ప్రిసైజ్లీ. ఓకేనా. నెక్స్ట్ గ్రోత్ అనేది వి డిస్కస్డ్ బిఫోర్, గ్రోత్ అడాలసెన్స్ స్టేజ్ వరకే జరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది. నెక్స్ట్ అదే డెవలప్మెంట్ మాత్రం మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ లిమిటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్. గ్రోత్ అంటే ఓన్లీ ఫిజికల్గా మాత్రమే గ్రోత్. అదే డెవలప్మెంట్ అంటే ఎమోషనల్గా, మెంటల్గా, సోషల్, మోరల్, ఎథికల్ ఇవన్నీ డెవలప్మెంట్కి సంబంధించినవి. నెక్స్ట్ గ్రోత్ మే ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్. గ్రోత్ అనేది డెవలప్మెంట్కి కారణం కావచ్చు, కాకపోవచ్చు. డెవలప్మెంట్ నెక్స్ట్ హియర్ డెవలప్మెంట్ అనేది గ్రోత్ జరిగినా జరగకపోయినా దాంతో సంబంధం లేకుండా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక పర్సన్లో హైట్ ఫ్యాక్టర్ తీసుకోండి, హైట్ అనేది లేదు అంటే గ్రోత్ లేదన్నమాట. సో అంటే షార్ట్గా ఉన్న పర్సన్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరగదా? వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండారా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండారా? సో దాట్స్ వై డెవలప్మెంట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద గ్రోత్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ హెరిడిటీ ఆన్ ఇట్. గ్రోత్ మీద హెరిడిటీ
ఓకే. హెరిడి హెరిడిటీ అనేది గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఓన్లీ హెరిడిటీ చూపిస్తుంది. అదే డెవలప్మెంట్ మీద అయితే బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ విల్ షో ద ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ హియర్ దే హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్స్. ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద గ్రోత్ ఆర్ ద హైట్, వెయిట్ అండ్ బీయింగ్ ఫ్యాట్. ఇవన్నీ గ్రోత్కి హైట్ ఉండడం కానీ, వెయిట్ ఉండడం కానీ, ఫ్యాట్గా అవ్వడం కానీ, ఇవన్నీ గ్రోత్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్ అంటే రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, అండ్ ఆల్ దిస్ బిలాంగ్స్ టు ద development. Okay, here we have completed growth and the development, and the next topic is maturation. In Telugu we call it as paripakvata or pariniti. Okay, maturation అంటే మీకు అర్థమయ్యే డెఫినేషన్లో ఏంటంటే, సపోజ్ చైల్డ్ పుట్టగానే హిస్ స్టార్ట్స్, మనం ఏం నేర్పించకున్నా కూడా హీ స్టార్ట్స్ క్రాలింగ్, రైట్? నెక్స్ట్ స్లోలీ హీ స్టార్ట్స్ వాకింగ్. అంటే వాడి లోపలున్న ఇన్బర్న్ ఎబిలిటీస్ అనేవి వాటంతట అవే న్యాచురల్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం లేకుండా న్యాచురల్ గ్రోత్ ఆఫ్ వన్స్ ఇన్నేట్ ఎబిలిటీస్, వాడి యొక్క ఇన్నేట్ ఎబిలిటీ అనేది న్యాచురల్గా దానంతట అదే గ్రోత్ అవ్వడం, that is known as the maturation. See, the natural growth of one's innate abilities or aptitudes are known as the maturation. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాడి లోపల ఉన్న ఇన్నేట్ ఎబిలిటీస్ అనేవి వాటంతట అవే న్యాచురల్గా గ్రో అవ్వడమే మెచ్యూరేషన్. నెక్స్ట్ హియర్ టూ డెఫినేషన్స్ ఆర్ దేర్. సి మెచ్యూరేషన్ డెఫినేషన్లో బ్లూ ప్రింట్ అని వచ్చిందంటే బిగ్గీ అండ్ హంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెచ్యూరిటీ రిఫర్స్ టు జీన్ పొటెన్షియల్ అంటే క్రాగ్ అని గుర్తుపెట్టుకోండి. సి హియర్ దే హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మెచ్యూరిటీ. వెన్ ఏ చైల్డ్ రీచెస్ సర్టెన్ ఏజ్ హీ క్రాల్స్, స్టాండ్స్, వాక్స్ అండ్ రన్స్. అవి ఎవరు నేర్పియరు, వాడంతట వాడే హీ స్టార్ట్స్ క్రాల్స్. A child starts crawling, and then he slowly stands, and he starts walking, and he starts running. Okay, next here maturation characters. సో ఇది ఈజీ టాపికే, కానీ దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, సపోజ్ మెచ్యూరేషన్ అంటాడు, దాని కింద ఒక 4 క్యారెక్టర్స్ ఇస్తాడు. సో ఐడెంటిఫై ద క్యారెక్టర్ విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు మెచ్యూరేషన్ అంటారు. సో అలా గ్రోత్లో కూడా డెవలప్మెంట్లో కూడా సేమ్ ఈ మోడల్లోనే ఈ టాపిక్ నుంచి 1.1 నుంచి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ క్యారెక్టర్స్ అని ఈజీ అనుకోకండి, ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ మెచ్యురేషన్ అనేది ఆర్గానిక్, అంటే దానంతట అదే జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్, రైట్? ఇంటర్నల్గానే జరగాలి. మనమేం దానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ట్రైనింగ్ అవసరం లేదు, మనము లెర్నింగ్ కూడా అవసరం లేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అవసరం లేదు. దిస్ మెచ్యురేషన్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ద గ్రోత్ అండ్ ద డెవలప్మెంట్. అంతే. హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో గివెన్. సి ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, చైల్డ్ పుట్టగానే వాడి హెడ్ అటు ఇటు ఇట్లా పడిపోతూ ఉంటుంది, స్టడీగా పెట్టడు. కానీ 4 months వచ్చాక వాడంతట వాడే దాన్ని స్టడీగా పెడుతుంటాడు, అంటే కరెక్ట్గా అటు ఇటు పడకుండా పెడుతుంటాడు. ఎవరం ఏం నేర్పియం దాన్ని, ఆ క్యారెక్టర్ని. అలా వాడంతట వాడు ఇన్బర్న్ ఎబిలిటీస్ని న్యాచురల్గా డెవలప్ చేసుకునే ప్రాసెసే మెచ్యురేషన్. ఓకే, maturation involves 2 types of process. We know that is one is growth and the other one is the development. And remember this equation, development is equals to F into F means factor, bracket lo maturation into learning. So D is equals to F into M into L. Okay, next see here in a note there are 3 points. Like development, maturation is the క్వాలిటేటివ్ ప్రాసెస్. సి డెవలప్మెంట్ లాగానే మెచ్యురేషన్ కూడా ఒక క్వాలిటేటివ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్
సీ హియర్, డెవలప్మెంట్ లాగానే మెచ్యురేషన్ అనేది కూడా ఒక క్వాలిటేటివ్ ప్రాసెస్, నాట్ క్వాంటిటేటివ్. ఇట్స్ ఎ క్వాలిటేటివ్ ప్రాసెస్ లైక్ ద డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేవి హెరిడిటీ ఆర్ జెనెటిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి వీటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ని. డెవలప్మెంట్ని మాత్రం బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ విల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, నెక్స్ట్ see here they have given the examples for these three: growth, development and maturation. growth ki size in growing the size of legs, arms and heart. Here reading, writing, swimming, playing and all this belong to the development. Crawling, standing, walking, running and all this belong to maturation. Here one MC Kinley definition is there about maturation. What he said means, రిగార్డ్లెస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్తో ఏం సంబంధం లేకుండా సిస్టమాటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగితే దాన్ని మనం మెచ్యురేషన్ అని అంటామని ఎంసీ కిన్లే చెప్తాడు. సో ద టాపిక్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద ప్రాక్టీస్ బిట్స్. సో overall meaning of these 1.1 is, what is the differences between the growth, development and the maturation. Here what is growth means, just the physical changes which we see. అంటే మనము హైట్లో కానీ వెయిట్లో కానీ అలా చేంజెస్ వస్తే వాటిని మనం గ్రోత్ అంటాం. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ మీనింగ్ వాడి యొక్క ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ అలా చేంజెస్ వస్తే దాన్ని మనం డెవలప్మెంట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మెచ్యురేషన్ అంటే ఇన్బర్న్ ఎబిలిటీస్లో చేంజెస్ రావడం. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ద మెచ్యురేషన్. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ టాపిక్ ఆఫ్ 1.1 is completed and in the next class we'll see about the 1.2, that is the developmental stages of this development. Okay, thank you.